అల్లు అర్జున్ పుష్ప 2 భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కి ఉన్న కోల్డ్ వార్ కారణంగా ఈ చిత్రం కూడా వివాదంలో పడింది. పుష్ప 2 సినిమాను బహిష్కరించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు పిలుపునిచ్చిన వేళ పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అల్లు అర్జున్ సినిమా పోస్టర్లు తొలగించడం సంచలనంగా మారింది. అంతేకాదు అక్కడే అల్లు అర్జున్ కి మద్దతుగా వైసీపీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పరిస్థితి పీక్స్ కి చేరింది. వైసీపీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్నట్లుగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్ పుష్ప 2 ది రూల్ పోస్టర్లు పిఠాపురంలో చించివేశారు. పిఠాపురంలోని పూర్ణ, సత్య, శ్రీ అన్నపూర్ణ, అనుశ్రీ తదితర థియేటర్లలో పుష్ప సినిమా విడుదలైంది. పుష్ప 2కు సంబంధించిన పోస్టర్లను పిఠాపురంలో అతికించారు. అయితే కొందరు ఈ పోస్టర్లను చించివేశారు. ముఖ్యంగా పోస్టర్లలో అల్లు అర్జున్ ముఖాన్ని చించివేశారు. రష్మిక మందన ఫోటో మాత్రం చించలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా కేవలం అల్లు అర్జున్ ముఖాన్ని చించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ విభేదించిన అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినిమాను బహిష్కరించాలని కొన్ని చోట్ల పవన్ అభిమానులు పిలుపునిచ్చారు. దీంతో పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొంది. అల్లు వర్సెస్ కొణిదెల కుటుంబం మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి పిఠాపురంపై పడింది. ఇంకోవైపు తాజాగా తిరుపతి జిల్లా పాకాలలో పుష్ప 2 సినిమా థియేటర్ల వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాకాలలో గల శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద అల్లు అర్జున్ కు మద్దతుగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల ఫ్లెక్సీలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అనే ట్యాగ్ లైన్ ని కూడా ఫ్లెక్సీలు పెట్టారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ట్యాగ్ లైన్ ని జనసేన నాయకుల పాపులర్ ట్యాగ్ లైన్ నుండి తీసుకున్నారు. థియేటర్ వద్ద ఈ తరహా ఫ్లెక్సీలు వేయడంపై స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వాగ్వాదం భౌతిక దాడులకు దారితీసింది. వైసీపీ నేతలు రాళ్లు, కర్రలు, వేడి నీళ్లతో దాడి చేశారు. టీడీపీ నేతలు కూడా దాడికి పాల్పడడంతో పెద్ద గొడవకు దారితీసింది. దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.